హలో దోస్తులు, ఎట్లుండు అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఈరోజు టాపిక్ ఏంటంటే, ఈరోజు సండే కాబట్టి మేము అడెల్లి టెంపుల్కి వెళ్తున్నాం. అమ్మవారు దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి వీడియో తీస్తున్నాం. మా బాబాయ్ పిన్ని సారంగపూర్ నుంచి అడెల్లికి పాదయాత్ర చేస్తున్నారు. తెలంగాణలో అడెల్లి పోచమ్మ చాలా ఫేమస్ అయింది. అడెల్లి పోచమ్మ ఆలయం కొత్తగా తయారవడం జరిగింది. మీరు వీడియోని పూర్తి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్టయితే ఇండియా స్కూల్ ఉంది. అలాగే మన యూట్యూబ్ ఛానల్ని లైక్ అండ్ షేర్, ఫాలో. అడెల్లికి వెళ్ళే మార్గం వెనకాల ఉంది దేవి రెస్టారెంట్. అన్ని ప్లాట్లు అన్నమాట. కొత్త ఇటు వైష్ణవి రెస్టారెంట్ ఉంది. అడెల్లికి సారంపూర్ వచ్చేవాళ్ళు ఇక్కడ ఏంది సిట్టింగ్ చేసుకోవచ్చు అనమాట. పక్కన వాటర్ ప్లాంట్ ఉన్నది, మనోళ్ళది ఓకేనా. ఫ్రెండ్స్, అడెల్లి గ్రామం అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్. ఇంకా కొద్ది దూరంలో మన అడెల్లి ఆలయం వచ్చేస్తుంది. అడెల్లి విలేజ్ ఇలా ఉంటుంది. అడెల్లి విలేజ్. ఈరోజు పబ్లిక్ లేరు బాగా టెంపుల్ కూడా. ఇక రోడ్ అంతా ఖాళీ ఉన్నది. వాణి కిరణ్ షాపులు. ఈ అడెల్లి విలేజ్ దాటేసి ఇక్కడికి వచ్చేసినాం. ఇక ముంగట తాతయ్య ఉంటుంది, తాతయ్య కూడా చూపిస్తాం ఓకేనా. ఎట్లా అనిపిస్తుంది నడుచుకుంటూ పోతే? సారంపూర్ నుంచి అడెల్లికి పాదయాత్ర. జనం లేరు, పబ్లిక్ లేరు, రోడంతి కాలం ఉంది. లొకేషన్ చాలా బాగుంది. ఇక్కడ చూపిస్తా కానీ ఇక్కడ మహారాష్ట్రలో పోతుళ్ళు ఆటోలా. పత్తి కదా అంతా, పత్తి వేసిళ్ళు. వర్షం పడే సూచనలు ఉన్నాయి, పడతావచ్చు. భక్తితో నడిస్తే ఏదైనా సాధ్యం. ఫోన్లో మస్తు పడుతున్నావు, ఇలా మస్తు కనిపిస్తావు నువ్వు ఫోన్లో. తాతయ్య దగ్గరికి వచ్చేసినాం. మనం ఇక్కడ టెంపుల్కి వెళ్ళే ముందు ఇక్కడ తాతయ్యని మనం దర్శనం చేసుకుని వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడ చెట్టు కింద బ్యూటిఫుల్ నైస్ లొకేషన్. ఓకే అమ్మా. మొత్తం పుట్ట అయిందిగా తాత. ఈ మర్రి చెట్టు ఎన్నో సంవత్సరాల క్రితం ఉంటున్న పురాతనమైన మర్రి చెట్టు. చూడండి, అడెల్లి సారంగపూర్. ఏ క్లాస్ నుంచి ఉందో ఇది మంచిగా లోపల. Oh.
ఇక్కడికి వచ్చేసినాక చూసినా మాట్లాడుకుంటా సగం దూరం వచ్చేసినాం ఇంకా ఇంకోటి ఐక్యరెడ్డి కాలం ఉంటుంది చిన్న అంట కాలు నొస్తలేవు ఆ బైక్ కన్నా పాదయాత్రని బేస్ పడేది కాస్త చేసింది ఐక్యరెడ్డి కాలనీ ఎంట్రీ బోర్డు ముంగట ఉంటుంది. ఇక్కడ కూడా విలేజ్ లొకేషన్ చెట్లు చాలా బాగుంటాయి. ఫ్లవర్ ఇల్లు ఓలేదు అది గమ్మత్తుంది విలేజ్. హాయ్ అట్లా పూరి గుడిసెలు ఉండాలి కానీ హ్యాపీగా ఉండాలి, అంటే ప్రశాంతంగా ఉండాలి. ఏం లేదు, చిన్న గుడిసె కట్టుకోవాలా, హ్యాపీగా ఉండాలి అంతే. పని చేసుకోవాలా, పని చేసుకుంటా పని చేయకుండా పిల్లల కోసం కష్టం. మరి పని చేయకపోతే ఎవరు పెడతారు మరి? పని చేయాలంటున్నా కదా, చూద్దాం ఆ దేవుడు ఎక్కడి నుంచి ఎట్లా తెలియదు, మన చేతులు ఏం లేదు. ఫోన్ వచ్చేసింది ఐక్యరెడ్డి కాలనీ. ఇది దాటినాకనే మనకు వచ్చేస్తుంది అడల్లి దేవాలయం. ఇంకోటి అదే ఆ చిన్న ఇంకింది, అది టెంపుల్ దగ్గర ఉన్నట్టుగా. వా మస్తున్నాయి లొకేషన్. వెదర్ కూడా కూల్ ఉంది, మాకు తగ్గట్టు నడుచుకుంటూ పోతుంది. వర్షాకాలం కదా, పచ్చని చెట్లు పొలాలు గమ్మత్ అనిపిస్తుంది. ఐక్యరెడ్డి కాలం దాటేసినాం, టెంపుల్ దగ్గరికి ఎంటర్ అవుతున్నాం. కూల్ ఉంది వెదర్. అటు జరుగు అన్న ఏం కదా దేనికి అవి మా వైఫ్ ఆకులు నింపుతుంది. దేనికోసం అవి? ప్రసాదం కోసం. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ తవ్వని చూస్తారు అన్నమాట. ఇక్కడ కనిపిస్తారు రూమ్లు కిరాయికి ఇస్తారు, ఇంటికి ఇస్తారు. ఇక్కడ వంటలు చేసుకోవచ్చు అనమాట. చెట్ల కింద బండలు పెట్టలేడు. ఇక్కడ వాటర్ కూడా ఉన్నాయి. ఇగో అద్దె గదులు లభించును, వాటర్ కూడా ఇక్కడ లభించును. దేవీనగర్ తాండి ఇది. ఇంతకుముందు చూసింది మనం అది అదేంటి ఐక్యరెడ్డి కాలనీ, ఇది దేవీనగర్ తాండా. దీని తర్వాత మన అడల్లి దేవాలయం. చూసినట్టయితే చెక్ పోస్ట్ అనమాట. ఇది వారం ఇక్కడ టికెట్లు వేసుకుంటారు. టికెట్ టోకెన్ ఎంత నాకు తెలియదు. కాకపోతే ఇక్కడ ఒకటి ఉంది, మన వాటర్ ప్లాంట్ ఉంది. సరేనా, నార్మల్ కూలింగ్ కూడా ఉంటుంది. ఇక్కడ కూడా అద్దెకు రూమ్లు కూడా దొరుకుతాయి కిరాయికి. మొత్తం చేంజ్ అయిపోయింది. వచ్చేసినాం. చూసరా, ఈ రోజు అయితే భక్తులు ఎవరు లేరు, ఖాళీ ఉన్నాయి మొత్తం. అడలి దేవాలయం. ఇవన్నీ రూములు, షెటర్లు ఉన్నాయా, రెంట్కి ఇస్తారు, వంటలు చేసుకోవచ్చు. ఇక్కడ భవానీ డ్రింకింగ్ వాటర్ ఉంది. అక్కడ వచ్చేసి మన శ్రీలక్ష్మి నిలయం ఉంది. ఓకేనా, ముంగట వచ్చేసి కోనేరు. వచ్చేసాము కోనేరు దగ్గరికి. శ్రీదుర్గ డ్రింకింగ్ వాటరు, అద్దె గదులు కూడా ఇక్కడ ఉంటుంది. సరేనా, ఎవరైనా బుకింగ్ చేసుకోవాలనుకుంటే వారం ముందు బుకింగ్ చేసుకోవాలా. సో అన్ని గదులు ఉన్నాయి, వాటర్ ప్లాంట్ అంతే. కోనేరు
దగ్గర అయితే దీపం ముట్టించినాం, దర్శనం చేసుకున్నాం. నెక్స్ట్ మనం టెంపుల్కి వెళ్తాం. ఓకే, ఇక్కడ వచ్చేసి శివ డ్రింకింగ్ వాటర్ ఉంది. టర్నింగ్ దగ్గర ఇది షాపులు లేవు ఇక్కడ. ఎలా భక్తులు ఉంటే షాపులు బాగుంటుంది, అన్నీ బంద్ ఉన్నాయి కదా. శ్రావణ మాసం ఇక్కడ వెనకాల ఏసీ గదులు కూడా లభించును. సరేనా, ఎవరికి కావాలనుకుంటే ఇక్కడ ఏసీ గదులు కూడా బుకింగ్ చేసుకోగలరు. మొత్తం ఇక్కడ టెంపుల్ దగ్గర మొత్తం అన్నీ అప్డేట్ చేస్తున్నారు. ఇంకా కడుతున్నారు కొత్త కొత్తగా షాపులు కానీ గదులు కానీ ఇవన్నీ కడుతున్నారు కొత్తగా. వాడు బియ్యం సామాన్ తీసుకొచ్చు అనమాట. ఎంత 400 రూపాయలు ఇస్తే అన్ని ఇస్తారనమాట. అంతేనా? దర్శనం అయిపోయింది. ఇక మళ్ళీ అయితే ఇంటికి వెళ్తున్నాం నడుచుకుంటా. ఇదేనమాట వీడియో, ఈరోజు బ్లాగ్ అనమాట. ఓకేనా? ఎవరికైనా వీడియో నచ్చితే కన్ఫర్మ్గా లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్ని కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.